హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాగమణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఏం చేశానంటే 7 కప్ స్వీట్ చేశానండి. అది చూడండి, ఒకసారి టేస్ట్ చేసి. చాలా బాగుంటుంది రెసిపీ, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తిన్నారంటే మళ్ళీ వదలలేరు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఒకసారి మీరు తిన్నారంటే మళ్ళీ వదలలేరు. సరే అండి, చూసి నా ఛానల్ నచ్చితే లైక్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే 2 ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ వచ్చినాయండి. ఇప్పుడే వంటగదిలో స్వీట్ చేద్దామని వెళ్తున్నాను. ఈ లోపల ఆర్డర్ వచ్చింది. మా స్వీటీకి 2 నైట్ డ్రెస్లు బుక్ చేసాము. అది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఫ్లిప్కార్ట్ నుంచి 2 నైట్ డ్రెస్లు బుక్ చేసాము. అది ఇప్పుడే జస్ట్ వచ్చినాయి. సరే, ముందు ఈ ఆత్రం ఆగట్లేదు, ఓపెన్ చేసి చూద్దాం, తర్వాత స్వీట్ చేద్దామని నేను ముందు ఈ నైట్ డ్రెస్లు ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఏం చెప్పావురా? నాకు ముందు డ్రెస్సులు అంటే చాలా ఇష్టం అనమాట. చీరలు కానీ డ్రెస్సులు కానీ చాలా ఇష్టం. అందుకని ముందు స్వీట్ పక్కన పెట్టేశాను, నైట్ డ్రెస్లు ఓపెన్ చేసేస్తున్నాను అనమాట. ఒకసారి చూసేయండి మీరు కూడా, ఎలా ఉన్నాయో చెప్పండి. 2 బుక్ చేసామండి. అసలు ఎలా ఉంటాయో చూద్దాం. బాగానే ఉంది రేట్ కూడా, క్లాత్ చూసుకుని. కానీ 2 నైట్ డ్రెస్ అయితే బుక్ చేసాము. చూసి బాగుంటే మళ్ళీ బుక్ చేస్తాం అన్నమాట. ఇదేమో సేమ్ ఒకటే ప్యాంటు, ఎల్ సైజ్ అనుకుంటండి. మా పాప బుక్ చేసింది, మా అమ్మాయి బుక్ చేసింది. సైజ్ అయితే నాకు తెలియదు, కానీ మరి ఎల్ అనుకుంటండి. ఇది ఎస్ అండి, ఎస్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని. బెల్టాన్లో అనుకున్నాను, కానీ సరే బాగానే ఉన్నాయి. ఆన్లైన్లో చూసామన్నమాట. చూస్తే బాగున్నాయి కదమ్మా అంది. సరే అమ్మ బుక్ చేయతే చూద్దాం అనేసి బుక్ చేసామన్నమాట. బాగానే ఉందిలేండి, క్లాత్ అయితే బాగుంది. క్లాత్ బాగుందిలేండి, క్లాత్ బాగుంది. 2 పాకెట్లు వచ్చినాయి. ప్యాంట్ అది బాగానే ఉన్నదండి. నా క్లాత్ అయితే నచ్చింది, బాగానే చూసి తర్వాత మళ్ళీ 2 బుక్ చేయొచ్చులే. ఈ 2 చూద్దామని 2 తీసుకున్నాం అన్నమాట. నచ్చకపోతే వెనక్కి పెట్టేద్దాం అనుకున్నాం. నచ్చింది, బాగానే ఉంది. నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టు. నేను ముందు క్లాత్ చూస్తానండి, క్లాత్ క్వాలిటీ బాగుందా లేదా. ఇదేమో స్వీటీకి నచ్చింది. మేము సేమ్ అలాగే ప్యాటర్న్ డిజైన్ టైప్ అనుకుంటే, తనేమో ఇలా ఉంది. టీషర్ట్ మోడల్లో వచ్చింది నైట్ డ్రెస్. అలాంటివి బుక్ చేస్తాం. ఎలా ఉన్నాయండి నైట్ డ్రెస్లు, బాగున్నాయా? ఒకసారి చూసి బాగుంటాయి సార్. మా అమ్మమ్మకి బుక్ చేస్తాం, మీరు కూడా బుక్ చేసుకోండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. బాగున్నాయో లేదో చెప్పండి. బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. అయన్నొద్దు, పాయింట్కి రా. సరే అండి, ఇప్పుడు స్వీట్ చేస్తాను. ఈరోజు స్వీట్ తయారు చేస్తున్నాను. 7 కప్ స్వీట్స్. అది ఈరోజు దాంట్లో కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నాను చూడండి. 1 కప్పు పచ్చి పాలు, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు నెయ్యి, 1 కప్పు శనగపిండి, 3 కప్పులు పంచదార. మీకు షుగర్ తక్కువ తింటాను అనుకుంటే కనుక 2.5 వేసుకోండి, సరిపోద్ది. అంతే. ఎక్కువ తింటే 3 కప్పులు పట్టేస్తుంది. షుగర్ తక్కువ తినాలంటే 2 కప్పులున్నర సరిపోద్ది. ఆ యాలక్కాయలు ఆప్షన్ కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అంత వేయాలని ఏమి లేదు దీంట్లో. నేనైతే పెట్టుకున్నాను ఇక్కడ వేసుకోవడానికి. ఈరోజు ఈ స్వీట్ తయారు చేసి చూపిస్తాను మీకు. స్వీట్ చాలా బాగుంటుంది. తయారు చేసి ఎలా వచ్చిందని మీకు తర్వాత చూపిస్తాను, చూడండి. ఫస్ట్ పాలు పోసేసుకున్నాను, కప్పు. షుగర్, కొబ్బరి వేసేసుకున్నాను. నెయ్యి, కప్పు నెయ్యి, 3 కప్స్ షుగర్,
ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటి పొయ్యి సిమ్లో హైలో పెట్టుకుని ఫస్ట్ కలుపుకోవాలి, ఉండగట్టకుండా మొత్తం కరిగే వరకు అలా తిప్పుకుంటూ ఉండాలి. కాసేపు అలా ఉడుకుతూ ఉంటుంది. కొంచెం సగం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే అడుగంటకుండా బాగుంటుంది. ఇంకా దగ్గరికి వస్తుందండి. కొంచెం ఇందులో కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ మిల్క్లో కలిపి కొంచెం పాలల్లో కలిపాను వేస్తున్నాను, కొంచెం కలర్ కోసం అంతే, ఏం కాదు. చెప్పు ఇంకా దగ్గర పడిపోతుందండి. అదో నెయ్యి బయటకు వస్తుంది కదా, ఇంకా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం ఇలాచి యాలక్కాయ పొడి కొంచెం యాలక్కాయ పొడి ఇంక వచ్చినప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు ఇంక మూకుని అలా వదిలేస్తుంది అన్నమాట. సరే అయిపోతుంది. పళ్ళలో పోసేసుకోవడం. గట్టిపడిందండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. చాక్తో ఇలా పెట్టుకుంటే స్వీట్ రెడీ. 7 కప్స్ స్వీట్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది స్వీట్. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుందండి అండి. సరే అండి, నా ఛానల్ కనుక నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.